ఈ దేశాన్ని 100 సంవత్సరాల పాటు 100 సంవత్సరాల క్రితం ఈ దేశంలో పుట్టినటువంటిది 1885 సంవత్సరంలో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని అత్యధికంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయి. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి గడువు ముగిసినా సరే రిటర్న్స్ సబ్మిట్ చేయకపోవడం వల్ల 100 కోట్లకు సంబంధించినటువంటి లావాదేవీలు ఉన్నటువంటి ఆ పార్టీ యాక్టివిటీ, ఆ పార్టీకి సంబంధించిన ఫైనాన్షియల్ సోర్స్ ఒక్కసారిగా ఇన్కమ్ ట్యాక్స్ శాఖ స్తంభింపచేసింది. అదే సమయంలో వాళ్ళకే సంబంధించిన యువజన కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసింది. ఇది ఒక్కసారిగా ఆగ్రహంతో రగిలిపోయేలా చేసింది కాంగ్రెస్ పార్టీని, తీవ్రంగా తప్పుపట్టింది కాంగ్రెస్ పార్టీ. Congress on February 16 claimed that the bank accounts of the party and its youth wing have been frozen. Party's treasurer Ajay Maken said the freezing of the bank